ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాయన మీరు ఉండండి. మీ గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి. ప్రార్థన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభు, అనేక ఆత్మలు రక్షించండి. అనేక మంది మీ వాక్యం విని ఆశీర్వదించబడినట్లుగా కృపచూపి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని బిడ్డలారా, మనము ఒకరిని ఒకరు ప్రేమించాలి. ప్రేమిస్తే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుడు మనలో నిలిచి ఉండాలి అంటే మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఎందుచేత అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ మనం ఇతరులను ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమ లేదా దేవుడు ప్రేమ అయిన దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉంటే ఆయన ప్రేమ సంపూర్ణమవుతుంది. మనలో దేవుని ప్రేమ మనలో సంపూర్ణం అవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కేవలం ఏమిటంటే మానవుని యొక్క ప్రేమ అసంపూర్ణమైంది. ఇప్పుడు ప్రేమించినట్టు కనబడతారు, కొన్ని రోజులు గతిస్తే ఆ ప్రేమ ఆవిరైపోయినట్టు ఉంటుంది, మనుషుల్లో ప్రేమ కనబడదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ లోకమంతటిని ప్రేమించిన ప్రేమ. మనం ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నాం, కానీ ఆయన ప్రేమ లోకమంతటిని, మనుషులందరినీ ప్రేమించిన ప్రేమ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించని, ఎంత అని లిమిట్ లేకుండా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమకు అంతు లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. అంత ఎక్కువగా దేవుడు మనుషులందరినీ, లోకాన్ని ప్రేమించాడు గనుక తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. అంటే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన ప్రేమ మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన కుమారునే, తనకు ఉన్న ఒకే ఒక కుమారుడు లేదా ఏకైక కుమారుడు, అద్వితీయ, ఇక కుమారుడు లేడు, ఒకే ఒక కుమారుడు, ఆయనే అద్వితీయ కుమారుడు. ద్వితీయ కుమారుడు లేడు గనుక ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడైన యేసయ్యని మన కోసం భూమి మీదకి పంపించాడు. ఆయన వలన మనకు నిత్య జీవము అనుగ్రహించాలని ఎంత గొప్ప ప్రేమతో ఆయన తన కుమారుడైన యేసయ్యను మనకు అనుగ్రహించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదే ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవ్వాలి. ఆయన ప్రేమ మనలో సంపూర్ణమవ్వాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో 20 వచనం వరకు చూస్తే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అన్నది మనకు తెలుస్తుంది. దేవుడు తన కుమారుడైన యేసయ్యను భూమి మీదకి పంపించారు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు గనుక ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోవచ్చు. తన ప్రాణాన్ని కూడా మన కోసం ఇచ్చాడు యేసయ్య. అందుకే మన హృదయం ఏ విషయంలో మన యందు నేరారోపణ, దోషారోపణ చేస్తూ ఉంటుందో ఆ విషయాల్లో మనము ఆయన ఎదుట మన హృదయాల్ని సమ్మతిపరుచుకోవాలి. దేవునితో మనం సమ్మతి పడాలంటే ఆయనతో పాటు మనం మన హృదయం సమ్మతించాలి, అంగీకరించాలి. ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా మనం జీవించాలంటే ఆయనతో మనం సమ్మతి పడాలి. ఏ విషయంలో ఏ దోషాన్ని బట్టి ఆయనకు దూరంగా ఉన్నామో
ఏ విషయములో దేవునికి ఎడమైపోయామో ఆ విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది సరిచేసుకోవడానికి మన హృదయాన్ని సమ్మతిపరుచుకోవాలి ప్రభుత్వం. కనుక ప్రియమనద్దామని బిడ్డలారా, ఆయన ఎంత కనికరం కలిగిన వాడు అంటే నిర్గమకాండ 34వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన చూడండి ఎంత కనికరం కలిగి ఉన్నాడు. కనికరం, దయ, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములను మన ఎడల ఆయన చూపినవాడు. అలాంటి గొప్ప దేవుడండి, ప్రేమ గలన దేవుడు. అందుకే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన రూపము ఎలాంటిది అంటే ప్రేమ. ఇక ఆయన రూపాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్రేమను గురించి తెలుసుకుంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన రూపమే ప్రేమ అయింది. ఆయన ప్రేమలో ఏ విధమైన అపవిత్రత లేదు. ఆయన ప్రేమ పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, నమ్మకమైన వాడు. మరి నీ ప్రేమ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. ప్రేమను వద్దామని బిడ్డలారా, లోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రేమ, ఏదో లాభాన్ని ఆశించే ప్రేమ నీ ప్రేమ అయి ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించుకో. సోదరి సోదరుడా, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఏ లాభాన్ని ఆశించలేదు. ఆయన నిస్వార్థమైన ప్రేమ కలిగిన వాడు. అందుకే ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన రూపమే ప్రేమ, ఆయన స్వరూపమే ప్రేమ అయి ఉన్నది. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ దేవుణ్ణి ఎవరు ఎరిగి ఉంటారో వారు దేవుని కుమారులు అవుతారు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు. ఎవరిలో ప్రేమ కనబడుతుందో వారు దేవుణ్ణి తెలుసుకుంటారు. ప్రేమ లేనివాడు కోపం, ద్వేషం, అసూయ, పగతో ఉంటే వారు దేవుణ్ణి తెలుసుకోలేరు, దేవుణ్ణి ఎరగని వారే. అందుచేత ప్రేమోన్నదేవుని బిడ్డలారా, మనం ఆయన ద్వారా జీవించినట్లు మనము ఆయన ద్వారా జీవం పొందాలని, జీవించాలని దేవుడే తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఈ విధంగా తండ్రి తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షం చేశాడండి. ఎలా ప్రత్యక్షమైంది ఆయన ప్రేమ అంటే, యేసుక్రీస్తు ప్రభువు నందు ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు నందు ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ స్వరూపి అన్న సంగతి ఆయన ప్రత్యక్షమైన యేసయ్యలో కనబడుతుంది. యేసయ్యలో ప్రత్యక్షమైంది ప్రేమ. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. తన ప్రేమను, దేవుని ప్రేమను మన ఎడల ఎలా వెల్లడి చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువుని, అనగా మానవుడిగా భూమి మీదకి యేసయ్యని పంపించారు, అనగా కుమారుణ్ణి. ఆయన మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం మరణించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే పాపి కొరకే ఆయన మరణించాడు. పాపి తన పాపములో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. పాపులు నశించిపోకుండా రక్షించబడాలని ఆయన కోరుతూ పాపులను రక్షించడం కొరకే మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చింది. అలా తన ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. తన ప్రేమ ఎంత గొప్పదో, ప్రాణం ఇచ్చి మనుషుల కొరకు, ప్రాణాన్ని అర్పించి మనుషుల కొరకు తన ప్రేమను వెల్లడి చేశాడు ప్రభు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ఏ విధంగా వెల్లడి చేశాడు అన్న సంగతి మనం చూస్తున్నాం. కనుక మనము
మనల్ని ఏ విధంగా ఆయన ప్రేమను వెల్లడి చేసి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని, దేవుడు తన ప్రేమ చేత మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు మనల్ని భూమి పుట్టక ముందే, జగత్తుకు పునాది వేయక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆనాడే ఏర్పరచుకున్నాడు అన్న సంగతి ముందుగానే చెప్పబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాడు. మీరు ఏర్పరచబడిన వారును దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠితమైన జనమును, దేవుని కొరకు సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి స్వకీయ జనముగా ఏర్పరచుకున్నవాడు దేవుడే. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్లుగా ప్రతిష్ఠించబడిన జనముగా నిన్ను సిద్ధం చేశాడు. కనుక ఏర్పరచబడిన బిడ్డలందరూ, రక్షించబడిన బిడ్డలందరూ కూడా ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నట్లుగా రక్షింపబడిన బిడ్డలందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ చేతే ఏర్పరచుకున్నాడు. ప్రేమ లేకుండా మనకి గొప్ప రక్షణ దొరకలేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రేమ చేత మనకి ఈ గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న సకల వంశములలోను లేదా సకల జనులలోను మిమ్మల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. తన ప్రేమ చేత మిమ్మల్ని రక్షించుకున్నాడు. తన ప్రాణమిచ్చి మిమ్మల్ని రక్షించుకున్నాడు. ఆ గొప్ప ప్రేమను బట్టి మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు ఆయన. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఏదైనా దోషం చేస్తే ఆ దోషానికి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ ప్రేమించిన వారిని శిక్షిస్తాను అన్నాడు. ఏ ప్రేమ చేత ప్రేమించే దేవుడు ఎందుకు శిక్షించాలి అని అనుకుంటున్నావేమో, అధికమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు దారి తప్పిపోకుండా, పాపములో పడిపోకుండా, మోసములో పడిపోకుండా నీవు దేవుని ప్రేమలోనే స్థిరపడడానికి, ఆయనలో నీవు నిలవడానికి మార్గము నుండి తొలగిపోకుండా నిన్ను శిక్షిస్తానన్నాడు. ఎవరిని ఎక్కువగా మనం ప్రేమిస్తాం వారిని శిక్షిస్తాను, ఎవరిని ఎక్కువగా ఆయన ప్రేమిస్తే వారినే శిక్షిస్తాను. అలా తండ్రి కూడా ఎక్కువగా ప్రేమించిన తన కుమారుని శిక్షిస్తాడు. ఎందుకంటే ఎక్కడన్నా పొరపాటు పడిపోతాడేమో నా కుమారుడు, అలా పడకుండా ఉండాలి అని ఆ కుమారుని శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించకపోతే మానవుడు దారి తప్పిపోతున్నాడు. తండ్రి తన కుమారుని శిక్షించకపోతే వాడు దారి తప్పిపోతాడు. ఎందుకంటే నా తండ్రి నా మీద ఎంతో ప్రేమ కలిగినాడు, నేను ఏ పొరపాటు చేసినా ఆయన నన్ను ఏ మరడు ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించినా పర్వాలేదు అనుకుంటున్నాడు మానవుడు. తండ్రి తన కుమారుని గురించి ఎంత మంచివాడు అనుకుంటాడో అది ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే, అబ్బాయి నా తండ్రి నన్ను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నేను ఏం చేసినా పర్వాలేదులే, నన్ను ఏమి అనుకోడు అనుకుంటున్నాడు. కానీ ప్రేమించడం వల్ల తండ్రి తన బిడ్డను శిక్షిస్తే వాడు దారి తప్పడు. కనుక ప్రేమించే వాళ్ళని, అధికంగా ప్రేమించే వాళ్ళని శిక్షించడం న్యాయమే. కారణం ఏమిటంటే పొరపాట్లో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి వీలవుతుంది. అందుకని ప్రేమను దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు
ఎంత ఎక్కువగా ప్రేమించాడు అంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, భూమి మీద సకల వంశములలోను నేను నిన్ను ఎరిగి ఉన్నట్లుగా ఎవరిని ఎరిగి లేదు, నేను నిన్నే ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎలా ఎరిగి ఉన్నా అంట? స్వకీయ జనంగా ఎరిగి ఉన్నాను. స్వకీయ జనముగా నేను నిన్ను ఎంచుకున్నానయ్యా, నిన్ను స్వకీయ జనంగా ఎంచుకున్నాను అని ఇశ్రాయేలుని గురించి చెప్పిన దేవుడు నిన్ను కూడా ఎంచుకున్నాడు, రక్షించాడు, ఆయన బిడ్డగా చేసుకుని ఏర్పరచుకున్నాడు. అట్టి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసిన దోషములకు ఆయన నిన్ను శిక్షించడం న్యాయమే. అలా చేయడం వల్ల నువ్వు దారి తప్పకుండా ప్రభు ప్రేమలో నిలుస్తావు. ఆయన ప్రేమని యందు సంపూర్ణమవుతుంది. ప్రేమ లేనివాడు వ్యర్థుడండి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రేమ కనుక లేకపోతే కోపం, ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య పెరిగిపోతుంది. ఆ కోపము, ద్వేషములో ఏం చేస్తావో నీకే తెలియదు. చూడండి, కయ్యను తన తమ్ముడి మీద కోపగించి ద్వేషించి తన తమ్ముడిని చంపేశాడు. అతని కోపం అంతకంతకి పెరిగిపోయింది. పగదాల్చాడు, తమ్ముడిని చంపాడు. రక్త సంబంధి అన్న ఆలోచన కూడా లేకుండా, అంటే ఏమి లేదు, ప్రేమ లేకపోవడమే. కనుక ప్రేమ లేకపోతే సమస్తమైన కీడులకు కారణమైపోతుంది. ప్రేమనద్దామని పెట్టారా? కనుక ప్రేమ కలిగి జీవించండి. ప్రభు తన ప్రేమను నీకోసమే వెల్లడిపరిచాడు. ఆయన తన కుమారుని భూమి మీదకి పంపించాడు. మనుషులందరినీ రక్షించాలని ఆయన భూమి మీదకి యేసయ్యను పంపించడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మీరు చీకట్లో ఉండగానే దేవుడు మిమ్మల్ని ప్రేమించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడండి. ఆ నమ్మకమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను, ఆయన ప్రేమను గూర్చి, ఆయన ప్రేమ అయ్యున్నాడు అన్న సంగతి, ఆయన గుణగణాల్ని నీవు లోకములో ఉన్న మనుషులందరికీ ప్రచురం చేసే నిమిత్తం ఆయన నిన్ను ప్రేమతో ప్రేమతో ఏర్పరచుకున్నాడండి. రాజులైన యాజక సమూహముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం అంటాడు, ఆయన నీ పితరులను ప్రేమించెను. ఇక్కడ పితరులను ప్రేమించిన దేవుడు పితరుల సంతానాన్ని కూడా ప్రేమించాడు. అలా నిన్ను ప్రేమించిన దేవుడు నీ బిడ్డల్ని కూడా ప్రేమిస్తాడు. ఎందుచేత అంటే వారు నీ వలే నీ బిడ్డలు నడిస్తే దేవుడు తన ప్రేమను వారి ఎడల కూడా వెల్లడిపరుస్తాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అలా దేవుడు నీ సంతానాన్ని కూడా ఏర్పరచుకుంటాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడు యేసయ్య. మానవుల కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఎంత త్యాగం చేసిన వాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రాణం పెట్టినంత ప్రేమ, ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణాన్ని కోసం ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమించాడు గనుక మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి. ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో నిలుస్తుంది. ఆయన ప్రేమ మీలో సంపూర్ణమవుద్ది. ప్రేమ సంపూర్ణమైతే మీ జీవితాలు ధన్యమవుతాయి. ప్రేమనద్దామని బిడ్డలారా, మీ జీవితాలు ధన్యం కావాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఇంకా ప్రేమ లేకుండా కోపంతో, ద్వేషంతోనే, అసూయ, పగతోనే ఈ లోకములో జీవించాలని కోరుకున్నావు? ఈ లోకమునే దేవుడు ప్రేమిస్తే నీవు కూడా ప్రేమించాలి.
నీవు కూడా ప్రేమించాలి, దేవుని ప్రేమను కనబరచాలి, దేవుని ప్రేమను అనేక మందికి వెల్లడి చేయాలి. ప్రేమను దేవుని బిడ్డలారా చూడండి, ప్రభు అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ప్రేమతో కోరుకుంటాడు. అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఎవరునూ నశింపవలనని ఆయన కోరడం లేదు, ఆయన కోరిక లేదు. ఏమిటి కోరిక అయింది? అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ప్రేమతో కోరుతున్నాడు. ఇది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ప్రతి మనిషి రక్షించబడాలి, నశించిపోకూడదు, మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. మరి నీ కోరిక ఏమిటి? ప్రేమను అద్దామని పెట్టారా? ప్రభు యొక్క కోరిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రతి మనిషి రక్షించబడాలి, ఎవ్వరూ నశించకూడదు, ప్రతి వ్యక్తి రక్షించబడాలి, ఆయన రాజ్యములో చేరాలి, నిత్య జీవములో ప్రవేశించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమను అద్దామని పెట్టారు. అందుకే దీర్ఘశాంతం కలిగిన వాడే నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రేమతో ఆయన చేతులు చాపుతున్నాడు. ఎప్పుడు ఆయన హస్తాలకు వస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఎత్తుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానన్నాడు. అది అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. మరి దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. మరి నీ ప్రేమ ఏదైనా లాభం కలిగితేనే ప్రేమిస్తున్నావా, లేకపోతే ద్వేషిస్తున్నావా? దేవుని ప్రేమ అపారంగా నీ మీద విస్తరిస్తూ ఉంది. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన గొప్ప ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమను అద్దామని పెట్టారు. అందుకే ఆయన తన ప్రాణాన్ని కోసం పెట్టాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఒక్క మనిషి కాదు, ఇక్కడ మనుషులందరూ అంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. సత్యమును గురించి, సత్యం అంటే యేసయ్య, సత్యమైన యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి వ్యక్తి పొందాలని, ఎవరూ కూడా నశించకూడదని, మనుషులందరూ రక్షణ పొందాలి అని కోరుకుంటూ ఉన్నాడు ప్రభు. ఎంత గొప్ప ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు సోదరి సోదరుడా. అందుకే ఒక్క మనుషుని ద్వారా అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఒక మనుషుని ద్వారా అవిధేయత లోకములోనికి ప్రవేశించి అనేకులను ఎలా పాపులుగా చేసిందో, అలాగే ఒక మనిషి ద్వారానే, ఒక మనిషి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ప్రభు చెప్పిన మాట అది. ఏమిటంటే, ఒకని అవిధేయత ఎవరు ఆ మనుషుడు అంటే ఆదాము యొక్క అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. అందుకే మానవులందరినీ పాపులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే దేవుడే తన కుమారుడైన యేసయ్యని భూమి మీదకి మానవుడిగా పంపించాడు. ఆ మానవుని యొక్క విధేయత, యేసయ్య యొక్క విధేయత, మనుష్య కుమారుడని చెప్పబడే యేసు ప్రభు వారి యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీవు నీతి